కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని సోషల్ మీడియా ద్వారా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రజాపాలనను కూటమి శ్రేణులు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ సిటీ నియోజకవర్గ సోషల్ మీడియా వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా సోషల్ మీడియా వినియోగంపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఎన్డీఏ కూటమి శ్రేణులు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గత పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసకర పాలనలోకి తీసుకెళ్లారని, నేడు ప్రపంచం సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని, కూటమి శ్రేణులు సోషల్ మీడియాను వేదిక చేసుకుని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజారంజక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మై టీడీపీ యాప్ నందు అత్యధిక పాయింట్లు సాధించిన కార్యకర్తలకు సాల్వా వేసి నారా లోకేష్ బాబు పంపించిన ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ, బచ్చశేఖర్, గదుల సాయిబాబా, ఎండి ఖాన్, పల్వెల రవి, అనంతకుమార్, తుమ్మల రమేష్, మల్లెపూడి నాగదీపిక, ఎస్కే రహీం, తుమ్మల సునీత, సీకోట అప్పలకొండ, గుజ్జు దుర్గా, ఏవిడి మెంటారావు, బలసాడి రామారావు, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, పంతాది రాజు, మేడిశెట్టి చిన్ని, మల్లడి ఏడుకొండలు, పల్లా సురేష్, పాలక సూర్య, ఎండి అన్సర్, కోనాడ ప్రకాష్, డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్స్, కుటుంబ సాధికార సారథులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదో ఒక అర్థం చెప్పాడంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అదే చంద్రుడు చెప్పాడు, పెద్ద పెద్దలు అందరూ కూడా ఆ విజయకి ఏమవుతాయండి 20 సీట్లు 13 సీట్లు వస్తాయన్నా, అందరికి ఎక్కువ సీట్లు వస్తాయన్నా. అంటే వాళ్ళకు కూడా అంచనా జరగలేదు. దానికి కారణం సోషల్ మీడియా చేసిన ప్రచారమే ఈ రోజు దానికి కారణం. అందుకే మనం లోకేష్ గారు చెప్తున్నారు, మొదటి నుంచి చెప్తున్నారు, ఆయన సోషల్ మీడియాలో మన నాయకులు కార్యకర్తలు కానీ యాక్టివ్గా ఉండాలి. మనం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, తెలియాలి. గత ప్రభుత్వం అన్యాయం చేసింది, అక్రమాలు చేసింది, ఈరోజు అభివృద్ధి చేయలేదు, అన్యాయ అక్రమాలు చేశారు. ప్రజలందరికీ మనకి పట్టం పెట్టారు. మనం వచ్చాము ఈరోజు మనం అన్యాయ అక్రమాలు కాదు, అభివృద్ధి సంక్షేమం చేసుకుంటే ఆ అభివృద్ధి సంక్షేమే ప్రజలు చెప్పాలని కోరుకుంటున్నాం. సో ఎవరైతే 42 వార్డులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో నేను చెప్పినట్టు వార్డ్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. మీ గ్రూప్లో ఏదైనా సమస్య ఉందా అంటే లైక్ ఆ వార్డులో పలానా సమస్య ఉందా, డ్రైనేజ్ సమస్య ఆ గ్రూప్లో చెప్తే కింద కార్యకర్తలకి తెలుస్తుంది. అంటే అందరూ మన దగ్గరికి వచ్చే సమస్య ఉందని చెప్పుకోవచ్చు. లేదంటే ఏదైనా సమస్య తీరలేకపోతే అప్పుడు మన ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు, అది మనం చేస్తాం. సో వార్డు మనకి తెలిస్తే మీరు ఎంతవరకు పనిచేస్తున్నారు ఏంటంటే మన అందరూ యాక్టివ్గా ఉన్నారా లేదా కార్యకర్తలు. సో మీటింగ్ అయిపోయిన తర్వాత క్లస్టర్స్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఖచ్చితంగా గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. ఆ గ్రూప్స్ కి మళ్ళీ ఏదైతే మన కాకినాడ సిటీ దాంట్లో మనం లోగో ఇవ్వడం జరుగుతుంది, అదే లోగో పెట్టాలి. మన పేరు కూడా ఇవ్వడం